నమస్కారం 12 టీవీ న్యూస్ కి స్వాగతం నేను శ్రీ సౌజన్య ఇక వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం నరసాపురం వద్ద పెన్నా నదిలో కూలీలతో వెళ్తున్న ఐచర్ వాహనం చిక్కుకుపోయింది ఐచర్ వాహనంలో ఉన్న దాదాపు 30 మంది కూలీలను అధికారులు సురక్షితంగా బయటకు తరలించారు పెద్దపప్పూరు మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన దాదాపు 30 మంది కూలీలు ఎల్లనూరులోని కీరదోసకాయ కోయడానికి ఐచర్ వాహనంలో ఎక్కారు పెండేకల్లు నుంచి ఎల్లనూరు వెళ్తున్న వాహనం నర్సాపురం వద్ద పెన్నా నదిపై ఉన్న వంతెన మీద వెళ్లడానికి డ్రైవర్ వాహనాన్ని నడిపారు పెన్నా నదిలో ప్రవహిస్తున్న నీటిని అంచనా వేయకుండా వాహనం నడపడంతో నీటి ప్రవాహంలో వాహనానికి ఉన్న టైర్లు పక్కకు జరిగి వాహనం నదిలోకి ఒదిగిపోయింది గమనించిన కూలీలు గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ వెంటనే వాహనాన్ని ఆపారు అధికారులకు సమాచారం అందించడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యంత్రాల సహాయంతో వాహనాన్ని నదిలో కొట్టుకుపోకుండా అడ్డుపెట్టి కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు దీంతో కూలీలు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూలీలు ధన్యవాదాలు తెలిపారు भैया జూటూరు గ్రామంలో నీటి ఎంత ఎక్కువ ఉండడం వల్ల పోలీసులు హెచ్చరిక బోర్డు కూడా పెట్టినారు ఎస్ఐ సార్ పదే వచ్చి చూసుకొని పోవడం కూడా జరుగుతుంది కానీ ఈ విధంగా నిర్లక్ష్యం వహించి కూడా వీళ్ళు మరీ దింపడం కూడా చాలా ప్రమాదకరం ఈ విషయంలో ఇక జూటూరు గ్రామ ప్రజలు ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎస్ఐ సారు ఫైర్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందుకొచ్చి సురక్షితంగా వారిని బయటికి తీసుకురావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఉదయం 7:30కు రామాంజలి అతను కాల్ చేశారు ఏమంటే ఇట్లా పరిస్థితి పెండేకల్ గ్రామం నుండి 30 మంది కూలీలు పిలుచుకొని ఎల్లనూరు మండలంలో దోసకాయలు కోయడానికి పోతుంటే ఇక్కడ పెన్నా నదిపై నిలబడడం జరిగింది ఆయన రక్షించమని ఏదైనా జేసీబీలు ఉంటే పంపించమని చూస్తే వెంటనే మా ఎంపీటీసీ జూటూరు అనిల్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అనిల్ కుమార్ రెడ్డి 2 జేసీబీలు తెప్పించినాడు అయినా పని జరగకపోతే మళ్ళీ బంధువుల నుండి ఇటార్చిని రమ్మని ఇటార్చి ద్వారా కూలీలని రక్షించడం జరిగింది మాకు దాదాపుగా 7:40కి రెస్క్యూ కాల్ వచ్చిందండి రెస్క్యూ కాల్ వచ్చిందంటే నేను మా సిబ్బంది ఇక్కడికి వచ్చాము జోడి ఐబామ్ ధర్మేవేలో
పెన్నా నదిలో ఫ్లోటింగ్ ఎక్కువైంది. దాదాపు 20 మంది దాకా ఉన్నారు ఆ ట్రక్కులో. ఆ ట్రక్ స్ట్రక్ అయిపోయింది. వచ్చిందంటే లోకల్ ఎస్ఐ పెద్దపూర్ ఎస్ఐ గారు మేము కలిసి అతను రెస్క్యూ చేయడం జరిగింది. సమాచారం రావడంతో వచ్చినారు. వస్తే ఆడ కూలీలు 15 మంది కూలీలు ఈచర్ వ్యాన్లో వాళ్ళు పని కోసం వెళ్తున్నారు. అంటే సేమ్ టైం ఇది వంకల మధ్యలోకి వచ్చిన తర్వాత జేసీబీ అది మన ఈ ఈచర్ వెహికల్ అనేది సైడ్ లాగేసింది. అది వాళ్ళ మధ్యలో అంతా ఇరుక్కుపోయినారు. ఈ జేసీబీ తీసుకొచ్చాము. జేసీబీ రెండుతో కాకుండా మళ్ళీ ఇటాచీని పిలిపించి ఇటాచీ సహాయంతో ఆ కూలీలందరినీ తీసుకువచ్చి చుట్టూ ప్రాంతాలకి వాళ్ళ ఇంటికి అప్పచెప్పడం జరిగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నగరికల్లు మండలంలోని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ యొక్క ప్రభుత్వం ప్రతి విషయంలోనూ పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల కాడి నుంచి సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేకుండా చేసిందని ప్రజలు గమనించాలని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీసుకురావాలని రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే ఇబ్బంది ఉండదని చల్లగుండ్ల మాజీ సర్పంచ్ చెన్నగురు స్పష్టం చేశారు. ఈ సమయంలో మా నగరికల్లు మండలానికి ఇచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకులు అలెగ్జాండర్ సుధాకర్ గారికి, అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి చొక్కా చంద్రపాల్ గారికి, అదేవిధంగా సత్తెనపల్లి అధ్యక్షుడైనటువంటి జాన్ రాజ్పాల్ గారికి, అదేవిధంగా తాజావరి గారికి, రాజుపాలెం మండల అధ్యక్షుడైనటువంటి ఆలీఖాన్ గారికి, అలాంటి కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాము. మరి మన మిత్రులు చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా సుఖజీవనాన్ని గడిపారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అలజడులు జరుగుతున్నాయో, ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఇటీవల కాలంలో మసీదులను పడగొట్టడము, అదేవిధంగా చర్చిల మీద దాడి చేయడము, అదేవిధంగా అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగించడము మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా నిత్యావసర సరుకులు, గ్యాసు, అదేవిధంగా పెట్రోలు, డీజిల్, అలానే ఆయిల్, అదేవిధంగా కందిపప్పు, అంటే నిత్యావసర సమస్యలన్నీ కూడా రేట్లు ఏ విధంగా పెరిగిపోతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. సామాన్య ప్రజలు బ్రతకలేని స్థితిలోనికి ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం నెట్టివేస్తుందంటే మనందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరలా తిరిగి సామాన్యుడు సుఖంగా బ్రతకాలి అంటే, సామాన్యుడు సంతోషంగా గడపాలి అంటే తిరిగి మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప మరి సామాన్యుడికి సుఖమైనటువంటి జీవితం దొరకదనే విషయాన్ని మనం గమనించాలి. మిత్రులారా, ఒక విషయాన్ని గమనించాలి. ఈనాడు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు కూడా గమనించాలి. ఈనాడు వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఒక పక్క జీఎస్టీ, అదే విధంగా వారి యొక్క ట్యాక్సులు, ఇవన్నీ కూడా ఏ విధంగా పెరిగిపోతున్నాయో వారు కూడా గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ జీఎస్టీ యొక్క నిత్యావసర రేట్లు పెరిగిపోవడం వల్ల వారి దగ్గరికి కొనుగోలు చేసేటువంటి వర్తకులు తగ్గిపోతా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మంచి మనసుతో ఆలోచించి మన ప్రియతమ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని మనం చేసుకుంటే తప్ప ఈ రాజ్య యొక్క దేశానికి, ఈ యొక్క ప్రజలకు సుఖజీవనం దొరకదనే విషయాన్ని అందరూ కూడా గ్రహించాలని మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో ఏ విధంగా అయితే ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడిపారో, రాజీవ్ గాంధీ గారి యొక్క పరిపాలన ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నారో, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఆనందంగా ఉన్నారో, అలానే మరలా తిరిగి మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిని చేసుకుంటే మరలా తిరిగి మనందరం కూడా సంతోషంగా ఉంటామనే విషయాన్ని మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైనా కష్టం ఎప్పుడైనా మీకు కలిగిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 3 జాతులకు ఎంతో అభివృద్ధి పదవి నడిపినటువంటి పార్టీ అయినది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జెండాలోనే ఉంది 3 కులాలు, ఒకటి క్రైస్తవులు, రెండవది హిందువులు, మూడవది ముస్లింలు. అంటే ఈ ముగ్గురిని ఏకం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఈ 3 కులాల వారిని అభివృద్ధి ప్రదంలో నడిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయండి ప్రజలారా. ఒకసారి మీ హృదయంలో, మనసులో ఆలోచన చేయండి. మీ ఓటు అనే ఆయుధాన్ని ఎప్పుడైతే మనం అమ్ముకుంటున్నామో అప్పుడే మనందరం కూడా బానిసలుగా మారిపోతున్నాం అనే విషయాన్ని మేము కూడా గుర్తు చేసుకొని ఈసారైనా ఒకసారి ఓటుని ఎవరికేస్తే మేలు జరుగుతుందో, ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటే మనకు మేలు జరుగుతుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి తమ నిర్ణయం చేసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ మనం చేస్తూ ఉన్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గుంటూరు జిల్లా కేబుల్ నెట్వర్క్ ఛానల్స్ పాత్రికేయులు కూడా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ మస్తానవల్లి సంఘీభావం తెలిపారు.
పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, కరోనాతో చనిపోయిన జర్నలిస్టులను ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షలు మంజూరు చేయాలని కోరుతూ గుంటూరు డిపిఆర్ఓ కార్యాలయం ఎదుట పాత్రికేయులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మిగతా జిల్లాలన్నీ యాక్సెప్ట్ చేస్తారు. అవును వాళ్ళు డౌట్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ అది చేయరండి. పైపెచ్చు కరోనాలో చనిపోయిన జర్నలిస్టుకి 5 లక్షలు ఇస్తామని జీవో ఇచ్చింది. ఇంతవరకు ఒక కుటుంబం లేవు. లోకల్ ఛానల్ సిటీ కేబుల్ కానీ, మెట్రో టీవీ కానీ, లోకల్ ఛానల్స్ జిల్లా మొత్తం మీద ఎవరికి ఒక క్రెడిట్ కార్డు ఇవ్వాలి. గతంలో 1800 నేను 1872 క్రెడిట్ కార్డు గతంలో 9911 9121 21 5296 గతంలో 1900 ఛానల్ ప్రసారం పీల్చిన తర్వాత కూడా అప్లికేషన్ ఇవ్వడానికి భయపడుతున్నారు. అప్లికేషన్ ఇస్తే వీళ్ళేదో దోచుకుంటారు, ప్రభుత్వాన్ని ఏదో ప్రభుత్వ పథకాలకు ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు. ప్రభుత్వంలో ఇంకా నిఘా వస్తుంది. వాలంటీర్ నుంచి కరోనాతో గుర్తున్న మరోపక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి నివేశ స్థలం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కొన్ని చోట్ల ఇచ్చారు. మేము కూడా జర్నలిస్టు కూడా ఏమండి మీ రాష్ట్ర ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి నివేశ స్థలాలు ఇస్తామని చెప్పారు. జర్నలిస్టులుగా మేము ఉన్నాము, మాకు నివేశ స్థలాలు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మీకు జర్నలిస్టుకి ఇవ్వాల్సిందేమో, మీకు తప్పకుండా పట్టణ ప్రాంతాల్లో నివేశాలు ఇస్తున్న వారికి సెంటెం బతికిస్తే మీకు 3 సెంట్ల వరకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పేసి సమాచార శాఖ మంత్రి హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా జర్నలిస్టులకు సంబంధించి నివేశ స్థలాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి విధి విధానాలు రూపొందించలేదు. అనేక మంది జర్నలిస్టులు ఈ రోజు మెరుగు నిబంధనలు విధించింది. అంతేకాకుండా అక్రిడేషన్ కార్డులు ఇస్తాము. మంజూరులో జర్నలిస్ట్ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా పెట్టి ఒక కంపెనీ వేసి అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. మనకి గత గవర్నమెంట్ లో ఒక ప్రకాశం జిల్లాలోనే 2070 విడతలో 160 అక్రిడేషన్ కార్డులు వచ్చింది. అంటే 650 అక్రిడేషన్ కార్డులు వచ్చింది. ఎక్కడ గత గవర్నమెంట్ 2050 అక్రిడేషన్ కార్డులు, ఇప్పుడు ఎక్కడ 650 అక్రిడేషన్ కార్డులు అంటే జిల్లాలో జరిగింది. కానీ గుంటూరు జిల్లా కేంద్రయ్యా మా ఈ దృష్టి పట్టింది. పెద్ద జిల్లా గుంటూరు జిల్లా, పొటెన్షియల్ ఉన్న జిల్లా అయ్యా గుంటూరు జిల్లా. అంటే ఎంతో పేరుగాంచిన జిల్లా, రాజధాని ప్రాంతం జిల్లా అయ్యా గుంటూరు జిల్లా. ఇక్కడ ఉన్న డీడీ మరి అతనికి తెలుసో తెలియదో మాకైతే తెలియటం లేదు. చార్టర్డ్ అకౌంట్ ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్, యాన్యువల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చెల్లదంటాడు, జిఎస్టీ చెల్లదంటాడు, తాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. గతంలో ఉన్న కలెక్టర్ శశిధర్ గారు ఈ డీడీని దగ్గర కూడా రానిలా. మరి అతను ఏమి చేస్తాడో పాత్రికేయులకు అడుగుతుంది. మేము ఎక్కడేసిన కార్డులు ఏమని అడుగుతున్నావు, ఎంక్వైరీ చేసావు, ఆన్లైన్లో పెట్టుకున్నావు, ప్రెస్క్రిప్షన్ తెప్పించుకున్నావు. మరి ఇంతవరకు 2.5 సంవత్సరాలైనా కానీ ఒక్క ఎక్కడేసిన కార్డు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు పాత్రికేయులు తిన్నారో తినలేదో, తాగారో నీళ్లు తాగారో తాగలేదో, పిల్లలు వదిలిపెట్టి బజార్లో తిరిగారు కదయ్యా మీ తోడుగా. కావాలి జగన్ అని, రావాలి జగన్ అని పాత్రికేయులు నినాదాలు చేస్తూ మీ వెంటే తిరిగారు. మీరు వచ్చినాక మరి ఈ రోజున పాత్రికేయులకి ఏదన్నా ఆ రోజు అసెంబ్లీలో మొట్టమొదటి సంతకం పాత్రికేయుల సంక్షేమం మీద సంతకం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. మరి ఈ రోజున ఏం చేస్తున్నారు అధికారులు? దాన్ని అమలు పరుస్తున్నారా? ఉండదని తీసేస్తున్నారు. ఏమయ్యా ఏం పాపం చేశారు పాత్రికేయులు? ఆస్తులు అడిగామా? మీ ఇల్లు ఏమన్నా అడిగామా? ఒక 50 ఎకరం పొలం రాసి ఏమన్నా అడిగామండి? డీడీ గారు, కలెక్టర్ గారు దయచేసి గమనించాలండి. కలెక్టర్ గారు గత 30 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. పాత్రికేయులకు కూడా ఈ రోజున ఎక్రేషన్ కార్డు ఇవ్వము అని మన డీడీ గారు ఇవ్వలేమని చెబుతా ఉంటే అంత దయనీయమైన పరిస్థితి ఇంకేమన్నా ఉందండి? దయచేసి గమనించి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర పిలుపు మేరకు, ఐజేయు పిలుపు మేరకు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ ఏపీడబ్ల్యూజే, ఐజేయు, మరి ఎంతోమంది నాయకులు పాత్రికేయుల యొక్క జీవన శైలిలో మార్పు తేవాలి అని, ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సహాయం కావాలి అని, ఎక్రేషన్ కార్డులు అందరికీ అందాలి అని సిటీ కేబుల్ వారు
నిత్యం సిటీ కేబుల్ రోజున పనిచేస్తూ ఉన్నాయి. ఆ సిటీ కేబుల్ వారికి కూడా ఎక్కడేషన్ కార్డులు లేవు, లోకల్ ఛానల్స్కి ఎక్కడేషన్ కార్డులు లేవు. ఎందుకయ్యా ఈ దుస్థితి దయచేసి గమనించి మరి పత్రికలు అందరినీ కూడా రక్షించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు కూడా ముందు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు పనిచేయాలి, వారు విధి విధానాలను అమలుపరచాలి. అంతేగాని అది లేదు ఇది లేదు అని చెప్పేసి సాకులు చెప్పి రోజున గుంటూరు జిల్లా మీడియా ప్రతినిధులు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. మరి ఏపీడబ్ల్యూజేసీ ద్వారాగా ఉన్నటువంటి మిత్రులకి ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పిన తర్వాత కూడా కంటితూపుగా మొక్కుబడిగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి అధికారులను చూస్తూ ఉన్నాం. ఇవాళ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు అడుగుతున్నది ఏమిటి? న్యాయమైన గుర్తింపు కార్డు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని చనిపోయినటువంటి ఒక చాటి విలేకరిని ఆర్థికంగా ఆదుకోమని, వాళ్ళకి చిన్న వీడియో, చిన్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకి గుర్తింపు ఇవ్వమనేటటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరిక. ఇవాళ మీడియా ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా నమ్మాల్సినటువంటి మేము నమ్ముతాం. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ పోర్షన్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ మీడియా మిత్రుల పట్ల ద్వేషభావాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎమ్మడే డీటీ గారిని డిమాండ్ చేస్తున్నాం, కలెక్టర్ గారిని. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువ మంది మోతాదులో రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ కూడా కేవలం గుంటూరు జిల్లాలో మాత్రమే ఆ వివక్షని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే డీటీ గారు ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి మిగతా రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో ఇచ్చినట్టుగా గుర్తింపు కార్డులు కానీ, నష్టపరిహారం కానీ, వాళ్ళ కనీస కోరికలను వెంటనే తక్షణమే పరిష్కరించాలని, దీన్ని ఇదే విధంగా చూస్తే రాజకీయ పార్టీల యొక్క సంఘీభావంతో మీ దుకాణాలు బంద్ చేసే రోజు రాబోతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మీడియా మిత్రులకి, మీడియా ప్రతినిధులకి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. నాయకులారా, పాత్రికేయులు కాపాడనయ్యా. చనిపోయినటువంటి పాత్రికేయులు, కరోనాతో చనిపోయిన పాత్రికేయులకు 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. సంవత్సరం దాటింది, ఇంతవరకు ఏ ఒక్క పాత్రికేయునికి కూడా ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అర్హత ఉన్నటువంటి వాళ్ళని మీరే పూర్తిగా విచారం చేశారు ఎవరు కరోనాతో చనిపోయారని. మరి అలాంటి వారిని గుర్తించి వారి కుటుంబాలను ఆదుకోండి. కరోనాతో గత 3 సంవత్సరాలుగా పాత్రికేయులు జీతాలు లేక, పేపర్లను నడవక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి తరుణంలో కనీసం వెక్టినేషన్ కార్డు ఇవ్వమని అడుగుతా ఉన్నా కానీ ఈ రోజున రాష్ట్ర కమిషనర్ గారు టీడీపీ హయాంలో ఎడతెగని పోరాటం చేసిన తమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయం చేశారని గుంటూరు జిల్లా ఎడవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు పేర్కొన్నారు. తమ భూములకు ప్రభుత్వం తరపున 30 కోట్ల రూపాయల పరిహారం చెల్లించడం ద్వారా ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని తెలిపారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ ఆధ్వర్యంలో ఎడవల్లి దళిత రైతులు సోమవారం శాసనసభలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున పరిహారంగా ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ ను సత్కరించారు. ప్రకాశం జిల్లా అత్తవీడు మండలం నాగులవరం గ్రామంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేసిన పంట నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నష్టపోయిన పంట పొలాలను అశోక్ రెడ్డి పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నాగులవరం గ్రామ సమీపంలోనే 3000 ఎకరాలు శనగ, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని, కానీ ఇంతవరకు ప్రభుత్వం రైతుల కొరకు ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మిర్చి పంట వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు ₹1,00,000 పంట నష్టపరిహారం ప్రభుత్వం తక్షణమే అందించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
లోపల భాషాబాయ్ భాషాబాయ్ పట్టుకో ఇక్కడ మాకేంటంటే వర్షం ఇక్కడ ఎక్కువగా పడి రైతులకి వీళ్ళు పప్పు శనగ వేసింది మొత్తం కూడా దెబ్బతిన్నారు సార్ ఇక్కడ. సో మీరు నేనేది ఏంటంటే మేము మా రైతుల తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే ఈ మండలాన్ని కూడా మీరు ఏదైతే పంటలు నష్టపోయినటువంటి మండలాలలో దీన్ని కూడా చేర్చాలి సార్. అర్ధవిడిని వచ్చే రైతులు బాగా చెప్పండి సార్. అదొకటి. రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకా మాకు పంట నష్టం నమోదు ప్రక్రియ అనేటువంటిది ఇక్కడ జరగలేదండి. ఇక్కడ ఏం జరగలేదండి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఏంటంటే చేశారని అన్నారు కదా, ఇక్కడ జరగలేదు సార్. ఒకసారి మీరు మన డిపార్ట్మెంట్ ఏఓస్కి మీరు ఏఓస్ని ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడి ఆ ఎంపీఓస్ని కానీ వాళ్ళని పంపించి పంట నష్ట నమోదు ప్రక్రియ వేగవంతంగా చేసి వీళ్ళకైతే నష్టపరిహారం మాత్రము పెద్ద ఎత్తున అందకపోతే రైతుల పాపం వాళ్ళకి వేసినటువంటి పంట అంతా పోయింది సార్. ఇప్పుడు ఏదో మనము విత్తనాలు ఏదో శనగ విత్తనాలు ఏదో ఎంత సబ్సిడీతో ఇస్తున్నారు సార్ ఇప్పుడు? అవునండి సార్. సార్ అదేదైనా వచ్చినా కూడా ఏంటంటే కొంచెం విత్తనాలు మన వాళ్ళకి అంటే ఇప్పుడు అదును తప్పిపోతూ ఉంది. మాకు యాక్చువల్గా ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ లోపల వేస్తేనే శనగ పంటకి, లేకపోతే అదును అయితే ఉండదు సార్. కారణం ఏంటంటే మాకు ఫిబ్రవరి 15 లోపలనే కోతలు కోయాలి వీళ్ళు. 90 డేస్ పంట కాబట్టి అది ఇది కాదు సార్ అది. రెండవది మిర్చి కూడా బాగా డ్యామేజ్ అయింది సార్. మా నియోజకవర్గంలో దాదాపు మిర్చి కూడా బాగా డ్యామేజ్ అయింది సార్. కొంచెం వరి వచ్చేటప్పటికి మా నియోజకవర్గంలో 10,000 ఎకరాలలో దెబ్బతిన్నా సార్. అది మిర్చి కూడా పెద్ద ఎత్తున ఇదైంది సార్. నేను కూడా పర్సనల్గా మిమ్మల్ని ఒంగోలుకు వచ్చినప్పుడు నేను కలుస్తాను సార్. అది మీకు కూడా ఇది ఇస్తాను నేను మా రైతుల తరపున. మీకు ఖచ్చితంగా మా రైతులను ఆదుకోండి. ప్రభుత్వానికి కూడా మీరు కూడా ఈ విధంగా ఇక్కడ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ని కూడా మీరు పెట్టండి కలెక్టర్ గారికి. ఈ మండలాన్ని కరువు మండలం కింద, మాకు క్రాప్ డ్యామేజ్ అయినటువంటి మండలం కింద కూడా అర్ధవీడు మండలాన్ని చేర్చేలాగా మీరు చర్యలు తీసుకోండి సార్. సార్ ఓకేనండి, థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లా కురిసపాడు మండలం దైవాల రావూరు గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య పరిశీలించారు. మండలం మొత్తం మీద ఎన్ని ఎకరాలలో పంటలు నష్టమయ్యాయి అనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమగ్ర నివేదిక అందించాలని కృష్ణ చైతన్య అధికారులను కోరారు. అనంతరం మిరప పంటకు బొబ్బర తెగులు వచ్చే పూర్తిగా నష్టపోయామని మహిళా రైతు కృష్ణ చైతన్య వద్ద వాపోయారు. ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని గురించి కలెక్టర్తో మాట్లాడి తగు న్యాయం చేస్తానని కృష్ణ చైతన్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఎర్రం రత్నారెడ్డి, మేదరమెట్ల గ్రామ సర్పంచ్ బోనిగల ఎలిసమ్మ, కొరిసపాడు మండలం వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు. ఎక్కడన్నా వాటర్ స్టాగ్నేషన్ అయ్యి నిలబెట్టి మాత్రం అక్కడ మ్యాక్సిమం 5 to 6 అవుతుంది. 2 to 3 మ్యాక్సిమం 3 కూడా కావు సార్. నేను ముందు
ఈ సంవత్సరం 6 లక్షలు పెట్టాము. ఆ చేలు మొత్తం ఈ వర్షాలకు ముడతొచ్చి తామర పురుగు వచ్చి వైరస్ వచ్చి పాడైపోయినాయి. ఎకరానికి 70-80 వేలు దాకా అయింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకొక 30-40 వేలు అవుతుంది. అది ఏంటంటే ఏదన్నా రికవర్ అయిద్దని కొట్టుకోవడానికి వచ్చింది. బొబ్బరు చిలుకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం దింటెనపాడు గ్రామంలో నీట మునిగిన పొలాలను జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ గ్రామంలోని సుమారు 400 ఎకరాలు వర్షాల వల్ల నీట మునిగాయని, అందువల్ల చేతికి రావాల్సిన పంట నీటిపాలు అయిందని విచారణ వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మునీర్, కాకుమాను రమేష్, మల్లకోటి, ఏబు, కోటేశ్వరమ్మ, అమరేశ్వరి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. గత 2 వారాలుగా ఈ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి యొక్క పంట పొలాలు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని లక్షల ఎకరాలు అయితే నీట మునిగి చేతికి రావాల్సిన పంట చేతికి అందిన పంట నేలపాలయ్యి రైతులు లక్షలు ఖర్చు పెట్టిన రైతులు ఈరోజు వారి యొక్క ప్రాణాలు విడిచే యొక్క పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ యొక్క రైతాంగం ఈరోజు ఉంది. మనం చూసుకుంటే చిలకలూరుపేట నియోజకవర్గం మన దింతెనపాడు గ్రామంలో మనం చూస్తున్న తోటకూర శశి గారి చేను ఇది. దీనిని ఆయన మిర్చి వేయడం జరిగింది. ఎకరానికి 60,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈయన కౌలు రైతు. ఎకరానికి 15,000 రూపాయలు కౌలు చెల్లిస్తూ ఎకరానికి 60,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. నిన్న గత 10 రోజులకు కూర్చుంటే భారీ వర్షాలకి పంటంతా మునిగిపోయి ఇప్పుడు ఈ చెట్లకి నల్ల ఏర్పడి పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఇంకా రాను రాను ఈ చెట్లు కూడా ఉంటాయో ఉండవో అనే యొక్క స్థితికి పంట చేరింది. కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా, అధికార పార్టీ నేతలు కానీ, ప్రభుత్వం నుంచి వీరికి ఎవరు కూడా ఇంతవరకు సహాయ సహకారాలు కానీ వీరిని అడిగిన పాపాలు కూడా పోలేదు. పంటలు ఎలా ఉన్నాయి, రైతాంగం ఏం చేస్తున్నారు, వారి పరిస్థితులు ఏంది అని అడిగే స్థితిలో కూడా ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు అడిగితే రైతులు చెప్తున్నారు, ఒక ఆ ఏరియాకి వచ్చి పలానా 4-5 ఎకరాల పొలం చూసి అధికారులు వెళ్ళిపోయారని. మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, మీరు తక్షణమే అధికారులను ఇక్కడికి అన్ని పంట పొలాలను పరిశీలించి మీరు దీనికి తగిన న్యాయం చేయాలా, వీరిని రైతులను ఆదుకోవాలా, తక్షణమే ఎకరానికి 30,000 రూపాయలు వీరికి అందించాలని ప్రభుత్వం మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గంటిపాడు 60 చిల్లర అయినాయి పెట్టుబడి ఇప్పటికి దీనికి. ఇంకా మరి ఉంటుందో ఓడిద్దో అర్థం కాల. కవులు కానీ ఏమైనా కానీ 70 చిల్లర అయిపోయినాయి అండి కవులతోటి ఇప్పటికి ఎకరానికి. మా చాకరీ తీసాయి. మరి వ్యవసాయం కానీ ఏమైనా కానీ ఇది పనికొస్తాయో పనికిరావో మరి మనం చెప్పలేమో. జనం కొంతమంది మైండిపోయి వెళ్తున్నారు, ఇల్లు తెలియక పక్కేళ్ళకి పోతున్నారు, పిల్లలు పోయి తీసుకొస్తున్నారు, ఇది కాదు మన ఇల్లు ఇది అని. అది మరి 15 ఎకరాలు వేసారు. మరి ఏంది, మా సొంత పొలాలు కాదు, కవులేకే మేము వేసింది. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? నష్టపరిహారం వస్తారేమో ఇవ్వమన్నారు, వస్తున్నామన్నారు, మరి రాలేదు, రాసుకొని పోతామన్నారు. వ్యవసాయ అధికారులు ఎవరు రాలేదా? ఎవరు రాలా. మన ఎవరో పల్లెకి వచ్చారంటే వెళ్ళారు, మరి రేపు వస్తామని రాలా, ఎవరు రాలా. అది రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎంతవరకైనా దిగజారుతాడని నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ దగ్గర నుండి ప్రభుత్వం లాక్కొని ఆయనకు మైక్ కూడా ఇవ్వకుండా అసెంబ్లీ నుండి పంపించడం చూశామని, జరగని విషయాన్ని జరిగినట్లుగా ప్రజలందరినీ నమ్మించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని రోజా విమర్శించారు. కుప్పంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు కొత్త రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. అర్థం కాదు.
మీద పడదు. మొన్న అసెంబ్లీ సిచ్యువేషన్ మీరు అందరూ కూడా చూశారు. తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతాడనేది ఆ రోజు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ప్రభుత్వాన్ని లాక్కొని ఆయనకి మైక్ కూడా ఇవ్వకుండా పంపించడం చూసాం. అలాగే ఈరోజు జరగని విషయాన్ని జరిగినట్టుగా ఈరోజు ప్రజలందరినీ మభ్యపెట్టే ఆలోచన చేయడం కూడా అందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే తను కుప్పం మున్సిపాలిటీ కూడా పోగొట్టుకోవడంతో రాజకీయంగా ఇక భవిష్యత్తు ఉండదు, తన పార్టీ కనుమరుగైందని తెలిసి ఈరోజు దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ విధంగా కొత్త రాజకీయాన్ని పైకి తీసుకొచ్చారు. దయచేసి ఎవరైతే పరుషంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ఏది జరగలేదు. కేవలం తన రాజకీయ లబ్ధి కోసం, సింపతి కోసమే ఎవరైతే పరుషంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ఏది జరగలేదు. కేవలం తన రాజకీయ లబ్ధి కోసం, సింపతి కోసమే డ్రామాలు ఆడారు తప్ప ఎవరు కూడా ఎవరిని అవమానించినా దాఖలాలు లేవు వైఎస్ఆర్సీపీ నుంచి. కానీ తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు కానీ ఈ 2.5 సంవత్సరం కానీ ఎంత నీచంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, ముఖ్యంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి, మా ప్రియతమ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా మాట్లాడారో రికార్డెడ్గా ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు డ్రామాలు వేస్తే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు అన్న విషయం ఆయన తెలుసుకొని ఇకనైనా హుందాగా ఉండి తన కుటుంబ గౌరవాన్ని కాపాడాలి. కానీ తన కుటుంబ గౌరవాన్ని తన రాజకీయ లబ్ధి కోసం లేని దాన్ని ఉన్నట్టుగా నడి రోడ్డు మీద నిలబెట్టడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనకుండి ఎలా కేసులు వేయించి 3 రాజధానులకి అడ్డుపడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మరి ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఏ విధంగా అయితే మొత్తం అభివృద్ధి కేంద్రీకరిస్తే ఈరోజు 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మనం ఎంత నష్టపోయామో కళ్ళారా చూసాం. కాబట్టి లక్షలాది కోట్లు అమరావతిలో వెచ్చించి అభివృద్ధి చేసి ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర వాళ్ళు మళ్ళీ నష్టపోతే భవిష్యత్తులో మళ్ళీ ఉద్యమాలు అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి అలాంటివి జరగకుండా మరి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజల అభిప్రాయాలు తీసుకొని అలాగే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరికీ కూడా వారి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని సమగ్రంగా చర్చించి ఒక కొత్త బిల్లుతో మళ్ళీ అసెంబ్లీ ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో రాజధానులు ఏర్పాటు చేస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు బిల్లు వెనక్కి తీసుకున్నారు కోర్టులో నుంచి అనగానే ఏదో సంకలు గుద్దుకొని మేము సాధించామనుకుంటున్నారు. అదేం లేదు. ఖచ్చితంగా రాజధానికైతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం కాదు, అమరావతికి వ్యతిరేకం కాదు. కానీ 3 ప్రాంతాల ప్రజలే ఒక తండ్రిలాగా తను ఆలోచించాలి. కాబట్టి అందరితో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. దీన్ని అందరూ కూడా స్వాగతించాలని కోరుకుంటున్నాను.
శ్రీవారి భక్తులకు శుభవార్త ప్రకటించారు టీటీడీ అధికారులు. భారీ వర్షం కారణంగా నవంబర్ 18 నుండి 30వ తేదీ వరకు శ్రీవారి దర్శనానికి రాలేని శ్రీవారి భక్తులకు శుభవార్త ప్రకటించారు టీటీడీ అధికారులు. భారీ వర్షం కారణంగా నవంబర్ 18 నుండి 30వ తేదీ వరకు శ్రీవారి దర్శనానికి రాలేని భక్తులకు మరో సమయంలో తిరిగి దర్శనం కల్పించాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ ఏఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారని, ఈ మేరకు దర్శన టికెట్లు ఉన్న భక్తుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందించి 6 నెలల్లోపు తిరిగి స్లాట్ బుక్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో అధిక వర్షపాతం నమోదైన 1-2 ప్రదేశాలు మినహా పెద్దగా నష్టం వాటిల్లలేదని, తిరుమల చక్కగా ఉందని, భక్తులు నిర్భయంగా వచ్చి స్వామివారి దర్శించుకోవచ్చని తెలిపారు. అలిపిరి మార్గంలోని నడకదారి చక్కగా ఉందని, భక్తులు నడిచి తిరుమలకు వెళ్లవచ్చని వివరించారు. శ్రీవారి మెట్టు మార్గంలో 4 కలవట్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. సామర్థ్యానికి మించి వర్షపు నీరు రావడం, నీటి ప్రవాహంతో పాటు బండరాళ్లు వేగంగా వచ్చి ఢీకొనడంతో కలవట్టులు దెబ్బతిన్నాయని తెలిపారు. కలవట్టుల వద్దకు వాహనాలు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేదని, వీటి పునర్నిర్మాణానికి అవసరమైన సామగ్రిని మనుషులే తీసుకువెళ్లాల్సి రావడంతో ఆలస్యం అవుతుందని చెప్పారు. భక్తులు నడిచేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామని, అంతవరకు ఈ మార్గం మూసి ఉంటుందని అన్నారు. నవంబర్ 25 నుండి 28వ తేదీ వరకు తిరిగి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారని, ఈ మేరకు పరిస్థితిని ఎదుర్కొనేందుకు టీటీడీలోని ఇంజనీరింగ్, అటవీ, ఆరోగ్య, భద్రత తదితర అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. బసకు సంబంధించి తిరుమల నారాయణగిరి విశ్రాంతి గృహంలో 2 గదులు మాత్రమే దెబ్బతిన్నాయని, మిగతా చోట్ల 7,000 గదుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. అన్నదానం, కళ్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఎలాంటి ఇబ్బందులు లేవని, భక్తులు నిస్సంకోచంగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని తెలియజేశారు. ఈ నెల 18వ తేదీ, 19, 20 భారీ వర్షాల కారణంగా అనేక మంది భక్తులు దర్శనం చేసుకోలేకపోయారు. దర్శనం టికెట్లు ఉండి కూడా చేసుకోలేకపోయారు. ఆ దర్శనం చేసుకోలేకపోయిన భక్తులు తర్వాత వివిధ ప్రదేశాల నుంచి తిరుమలకు రాలేనటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 18 నుంచి ఈ 30వ తేదీ వరకు ఎవరైతే భక్తులు ఈ వర్షం కారణంగా స్వామివారి దర్శనానికి రాలేకపోతున్నారో వారందరికీ కూడా సాఫ్ట్వేర్ తయారు చేస్తూ ఉన్నాం. ఒక 2 రోజుల్లో ఆ సాఫ్ట్వేర్ అవైలబిలిటీ ఉంటుంది. ఆన్లైన్లో మీ టికెట్, ఓల్డ్ టికెట్ నెంబర్ వేసుకుని దాన్ని మళ్ళా కొత్త స్లాట్ వితిన్ 6 monthsలో ఎప్పుడైనా ఆ స్లాట్ మీరు బుక్ చేసుకుని దర్శనానికి రావచ్చు. ఈ వెసులుబాటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు, ఈఓ గారు నిర్ణయం తీసుకుని భక్తులకు దర్శనం ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెండో విషయం, తిరుమలలో అధిక వర్షపాతం నమోదైన తిరుమలలో 1-2 ప్రదేశాలు తప్ప ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లలేదు. తిరుమల అంతా కూడా చాలా చక్కగా ఉంది. భక్తులు నిర్భయంగా సంతోషంగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. 2 ఘాట్ రోడ్లలో తిరుమల అలిపిరి నుంచి పైకి వచ్చేటువంటి ఘాట్ రోడ్లో 13 చోట్ల ఈ భూమి ఎక్కువగా నానిపోవడం వల్ల లూజ్ అయిపోయి ఈ బౌల్డర్స్ కిందికి జారిపోవడం, రోడ్డు గడ్డంగా పడటం, కొన్ని చెట్లు పడటం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదిక పైన క్లియర్ చేసాం. ఇప్పుడు ట్రాఫిక్ చాలా చక్కగా స్మూత్గా రన్ అవుతుంది. తర్వాత డౌన్ ఘాట్ రోడ్ అంటే తిరుమల నుంచి అలిపిరికి పోయేటువంటి దారి, అది ఎక్కడ కూడా ఏ సమస్య రాలేదు, చాలా చక్కగా ఉంది రోడ్డు. కాబట్టి ఈ 2 రోడ్లు కూడా దాదాపు 4 రోజుల నుంచి ట్రాఫిక్ పోతుంది, ట్రాఫిక్ వస్తుంది. కాబట్టి భక్తులు నిర్భయంగా నిస్సంకోచంగా స్వామివారి దర్శనానికి రమ్మని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరూ ఏ ఇబ్బంది కలగకుండా చాలా చక్కగా వారికి దర్శనం చేయించి పంపించేటువంటి బాధ్యత తీసుకుంటున్నాం. అకామిడేషన్కి సంబంధించి ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు. 1-2 రూమ్స్ మాత్రం లిటిల్ డ్యామేజ్ జరిగాయి నారాయణగిరి గెస్ట్ హౌస్లో. ఆ 2 కూడా రిపేర్ చేస్తూ ఉన్నాం. మిగతా 7,000 రూమ్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అన్నదానంలో ఇబ్బంది లేదు, కళ్యాణకట్టలో ఇబ్బంది లేదు, టెంపుల్లో ఇబ్బంది లేదు, తర్వాత వైకుంఠంలో ఇబ్బంది లేదు. కాబట్టి భక్తులు నిర్భయంగా నిస్సంకోచంగా స్వామివారి దర్శనానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ 2 రోడ్లు కూడా దాదాపు 4 రోజుల నుంచి ట్రాఫిక్ పోతుంది, ట్రాఫిక్ వస్తుంది. కాబట్టి భక్తులు నిర్భయంగా నిస్సంకోచంగా స్వామివారి దర్శనానికి రమ్మని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నడకదారుల విషయానికి వస్తే అలిపిరి నుంచి తిరుమలకు వచ్చేటువంటి నడకదారి చాలా చక్కగా ఉంది, ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు.
కాబట్టి అలిపిరి నుంచి తిరుమలకు నడకదారిలో భక్తులు రావచ్చు. శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు వచ్చేటువంటి నడకదారిలో 4 కల్వర్ట్ డ్యామేజ్ అయ్యాయి. డ్యామేజ్ కావడానికి కారణం ఏంటంటే ఏదైతే కల్వర్ట్ స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ కంటే ఎక్కువ నీరు రావడం, తర్వాత ఆ వచ్చేటువంటి ప్రవాహం కూడా అత్యంత వేగంగా వచ్చి ఆ వేగంతో బౌల్డర్స్ కూడా ఆ వరదతో రావడం వచ్చి ఢీకొనడం వల్ల 4 కల్వర్ట్స్ డ్యామేజ్ అయ్యాయి. ఈ 4 కల్వర్ట్స్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ 4 కల్వర్ట్స్ను పూర్తిగా రిపేర్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఎందుకంటే నడకదారుల్లో ఈ మొత్తం సిమెంట్ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, ఈ కల్వర్టు మళ్ళా పునర్నిర్మించడానికి అవసరమైనటువంటి మెటీరియల్ మొత్తం కూడా అంటే మనుషులే తీసుకురావాల్సి వస్తుంది. అక్కడికి రోడ్డు వ్యవస్థ లేదు కాబట్టి కొంత సమయం తీసుకుంటుంది. ఆ సమయం తీసుకునే వరకు ఏదైనా ఒక 1 వీక్ 10 డేస్లో టెంపరీగా భక్తులు నడకదారిలో వచ్చే మార్గం ఎలా చేయాలనేటువంటి ఆలోచిస్తున్నాం. అంతవరకు శ్రీవారి మెట్టు మాత్రం మూసివేయడం జరుగుతుంది. అలిపిరి నుంచి భక్తులు నడకదారిలో రావచ్చు అని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత వచ్చే 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కూడా అధిక వర్షపాతం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు అలర్ట్ ఇస్తున్నారు. ఆ అలర్ట్ను దృష్టిలో ఉంచుకొని మా ఇంజనీరింగ్ విభాగము, ఫారెస్ట్ విభాగము, హెల్త్ విభాగము అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ జేసీబీస్ కానీ, ఇటాచీస్ కానీ, ట్రక్స్ కానీ, తర్వాత ట్రీస్ పడిపోతే కట్ చేసి ఇమీడియట్గా రిమూవ్ చేయడానికి కానీ అన్ని వ్యవస్థలు మేము ఏర్పాటు చేసుకున్నాం. భక్తులకు పట్టణంలో నూతనంగా నిర్మించనున్న భవనాలకు ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. మంగళవారం నగర పంచాయతీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లో టౌన్ ప్లానింగ్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ కనిగిరి నగర పంచాయతీ పరిధిలో నూతనంగా ఇళ్లు, భవనాలు అనుమతులు లేకుండా నిర్మిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. భవనాలు నిర్మించుకున్నటకు లైసెన్స్ పొందిన సర్వేయర్ ద్వారా అనుమతులు పొందిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. పట్టణంలో ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకోవడానికి ప్లాన్ అప్రూవల్ అనుమతి అవసరమన్నారు. అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తుంటే ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ప్రతి సెక్రటరీ కూడా అంకిత భావంతో నిబద్ధతతో పనిచేయాలన్నారు. పట్టణంలో ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి భవనాలకు అనుమతులు లేవని తెలిస్తే సంబంధిత శాఖ వారిని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ లావణ్య, అసిస్టెంట్ ఇంజనీర్ అంజిరెడ్డి, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఒక వ్యక్తి కన్స్ట్రక్షన్ చేస్తుండగా అకస్మాత్తుగా స్లాబ్ కూలిపోయి ఒక వ్యక్తి మరణించారు. ఆ మరణించిన వ్యక్తి మాచన గ్రామ కాపురస్తుడు బండారు వెంకటేశ్వరుడిగా గుర్తింపు చేయడం జరిగింది. ఆయనతో పాటు నలుగురికి దెబ్బలు జరిగినది. దాని తర్వాత మరి మేము వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి చూశాము, పరిశీలించాము. మరి వెంటనే క్షతగాత్రులని ఆకు తగిలించి మరి వారి శవాన్ని కూడా వారికి అప్పచెప్పి మరి చట్ట ప్రకారంగా ఏదైతే ప్రొసీజర్ జరుగుతుందో ఆ ప్రొసీజర్ ఫాలో చేస్తున్నాం. మరి పోతే దానికి సంబంధించి ఈరోజు నగర పంచాయతీ పరిధిలోని 12 సచివాలయాల సంబంధించినటువంటి మరి సంబంధించిన అధికారులను పిలిపించాం. ఒక సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. నగర పంచాయతీ పరిధిలో ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకంగా అనుమతి లేకుండా ఎలా నిర్మాణం చేయకూడదు. ఎవరు కూడా చేస్తే వారిపై చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకుండా చట్ట వ్యతిరేక కన్స్ట్రక్షన్స్కి ఎవరైతే అధికారులు అనుమతిస్తారో, పర్మిట్ చేస్తారో వారిపైన డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకొని కరెక్ట్గా పై అధికారులు పెట్టి వారిపై చర్య తెలియజేశాం. కాబట్టి ప్రజలు కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఏమైనా ఇల్లు కట్టుకోవాలన్నా కానివ్వండి, ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే తప్పకుండా తదితర అధికారుల వద్ద అనుమతి పొంది కట్టుకుంటే వారికి మంచిది, అధికారులకు మంచిది. ఏమైనా జరగని జరిగితే అందరికీ యోగ్యంగా అని చెప్పి నేను తెలియజేశాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఎలాంటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే అనుమతి తీసుకొని కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిందిగా ఎక్కడం జరిగింది. రూల్స్ ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ పబ్లిక్, నాట్ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఆ రూల్స్ పెట్టుకొని వాటికి ఏ రకంగా పని చేయించుకొని మన రెవెన్యూ పెంచుకోవాలి, ఆలోచించుకోవాలి. అంతేగాని ఏ రకంగా అడ్డపులు వేసి ఏ విధంగా పని ఆపి ఏ విధంగా డబ్బులు తీసుకోవాలి అనే కాన్సెప్ట్ మనం ఉండకూడదు. ఆ కాన్సెప్ట్ ఉంటే ఇవాళ కాదు రేపు కానీ ఎప్పటికైనా దే విల్ బి సపోజ్ సంథింగ్ డెఫినెట్ దే విల్ బి ఎనీ టైం.
ఇప్పుడు మీకు పై అధికారులు ఉన్నారు, లేకపోతే ఇంకా పై అధికారులు ఉంటారు, డిస్కస్ చేయండి. వాళ్ళు చెప్పండి, సార్ ఎక్కడుంది నేను మీ సిస్టమ్ కొలిగారంటే పనులు వేయము, పనులు రికవరీ చేయము, వాడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు. మనం పవర్ సప్లై ఇవ్వాలి, డ్రైన్స్ ఇవ్వాలి, శానిటేషన్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. మనం ఎట్లా అందరూ చెప్తున్నాను ఒకసారి లాస్ట్ కదా, మీరు ఎక్కడ మీ లిమిట్స్ కన్స్ట్రక్ట్ జరిగితే ఆ కన్స్ట్రక్ట్ వెళ్ళిపోండి, ముందు ఆపేసేయండి. డాక్యుమెంట్ అమ్మండి, ప్లానకు మేము కట్టాము, టీపీఎస్కి ఇచ్చాము, కమిషనర్ మా చిన్న మాకు మందులు ఇచ్చామని చెప్తున్నారు అంటే ఎన్ని ఏం పని లేవు. ఎందుకు వర్క్ ఆపేయండి, ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. ఆస్పరి మండలంలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పప్పు శనగ రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆస్పరి తహసీల్దార్ కార్యాలయం ముందు మరియు మండలాల వ్యవసాయ కార్యాలయం ముందు నష్టపోయిన ప్రతి రైతుకు యుద్ధ ప్రాతిపదికన పప్పు శనగ పంట ఈ క్రాఫ్ట్ బుకింగ్ చేయాలని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్నట్టుకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పి హనుమంతు, జీఎంపీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె మల్లేష్, ఏఐకేఎస్ మండల కార్యదర్శి రంగస్వామి, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రవి, సిఐటియు మండల కార్యదర్శి రామాంజనేయులు, మధురెడ్డి, రంగప్ప, మల్లికార్జున, మహానంది, మధురెడ్డి, రంగప్ప, మల్లికార్జున, మహానంది, జోహరపురం రైతులు పాల్గొన్నారు. మన రైతు సంఘం ఆధ్వర్యంన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన అగ్రికల్చర్ ఆఫీస్ మేడం కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రైతుల సమస్యలు ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు అధిక వర్షాలతో యంత్రాంగం చాలా నష్టపోయింది. పప్పు శనగ అయితేనేమి, పత్తి అయితేనేమి, పత్తి అయితే చేనుల్లో చెట్టుపైనే మొలకలు రావడం జరిగింది. అదేవిధంగా వేరుశనగ పంటకు కూడా, పప్పు శనగ పంటకు కూడా తెగులు వచ్చి కన్నిగా పొలాలన్నీ నల్లగా అయిపోతున్నాయి. కాబట్టి తక్షణమే మన ప్రభుత్వాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి తక్షణమే రైతులకు స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని, నష్టపోయిన రైతుకు హెక్టార్కు 40,000 చొప్పున తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రంగస్వామి, సిపిఎం రైతు సంఘం మండల కార్యదర్శి. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.